అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో కూర్చున్న టీడీపీ నేతల్ని రెచ్చగొట్టి రచ్చ చేయకపోతే వైసీపీ నేతలకు ఒక పట్టాన నచ్చదు. కవ్వింపు చర్యలు, దాడులతో శాంతి భద్రతల సమస్యలను సృష్టించినదే ఫ్యాన్ గుర్తు పార్టీ నేతల కడుపు మంట చల్లారదు. కర్నూలులో ఇదే జరుగుతోందన్న ప్రచారం ఉంది. తమ కుట్ర రాజకీయాల్లో భాగంగా వైసీపీ నేతలు మంత్రి టీజీ భరత్ను టార్గెట్ చేస్తున్నారా? ఓవైపు టీడీపీ నేతపై దాడి చేసి మరోవైపు తమ క్యాడర్పై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫ్యాన్ గుర్తు పార్టీ నేతలు రచ్చ చేయడంలోని ఆంతర్యమేంటి? వైసీపీ నేతల వర్గపోరుతో పార్టీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరుతున్నారన్న అసహనంతోనే దాడులకు తెగబడుతున్నారా? ఉనికిని కాపాడుకునేందుకు శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారా? కర్నూలులో వైసీపీ నేతల కవ్వింపు చర్యలపై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ నేతల కవ్వింపు రాజకీయాలు మళ్లీ పెరిగిపోతున్నాయి. అధికారం పోయిందన్న అసహనం పార్టీ నేతల్లో ఇంకా తగ్గలేదు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో మళ్లీ అధికారంలోకి వస్తామన్న గ్యారంటీ లేదు. దీంతో భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. ఈ క్రమంలోనే కవ్వింపు చర్యలు, గిల్లి కజ్జాలతో కూటమి పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం నేతలను రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యలను సృష్టించే ప్రయత్నం చేయడం విమర్శలకు తావిస్తోంది. టీడీపీ క్యాడర్ ఎంత సంయమనం పాటిస్తున్నా అలజడులు సృష్టించి దాడులు చేసి అశాంతి ప్రోత్సహిస్తున్నారు. ఏదో ఒక సమస్యను ఎత్తుకుని రచ్చ చేసి తెలుగుదేశం కార్యకర్తలు తమ ఉచ్చులో పడేలా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. కర్నూలులో ఇలాంటి అంశమే రాజకీయ రగడకు దారితీసింది. టీడీపీ నేత సునీల్పై వైసీపీ ముక్కలు దాడి చేయడం రచ్చను రాజేసింది. ఈ ఘటన రెండు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. తెలుగుదేశం నేత సునీల్పై జరిగిన దాడిని నిరసిస్తూ పార్టీ క్యాడర్ కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తే దీనికి పోటీగా పోలీసులు తమను వేధిస్తూ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ వైసీపీ క్యాడర్ ధర్నా చేయడం ఉద్రిక్తతలకు కారణమైంది. పోటాపోటీ నిరసనలు, పరస్పర విమర్శలు, ఆరోపణలతో పరిస్థితి చేయి దాటిపోయే వరకు చేరడంతో పోలీసులు జోక్యం చేసుకుని నియంత్రించాల్సి వచ్చింది. మంత్రి టీజీ భరత్ ఓ కంపెనీ నుంచి 45 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంత్రి టీజీ భరత్పై చేసిన ఆరోపణలు రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. ఈ వ్యవహారం టీడీపీకి ఆగ్రహం తెప్పించింది. ఆరోపణలు చేస్తే ఎవరైనా నొచ్చుకుంటారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తనపై చేసిన అభియోగాలను నిరూపించాలన్న భరత్ డిమాండ్తో వివాదం ముదిరింది. లేకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటారని మంత్రి భరత్ హెచ్చరించడంతో సిద్ధార్థ రెడ్డి ఒకంత ఆందోళనకు గురయ్యారు. ఇందుకు కారణం లేకపోలేదు. గతంలో ఓ హత్య కేసులో నిందారోపణలు ఎదుర్కొని కోర్టు చుట్టూ తిరిగిన విషయాన్ని గుర్తు చేసుకుని టెన్షన్ పడ్డారు. వ్యాజ్యాన్ని కొట్టేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి భరత్ అనంత పని చేస్తే మళ్లీ న్యాయస్థానం చుట్టూ తిరగాల్సి వస్తుందేమోనని టెన్షన్ పడ్డారు. ఈ నేతపై జగన్కు నమ్మకం లేకనే గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదన్నది మంత్రి మాట. పసలేని ఆరోపణలు, కవ్వింపు చర్యలతో సోషల్ మీడియాలో ప్రచారం పొందేందుకు పిట్టల దొర్ల పిట్ట కథలు చెబుతూ జోకర్గా మారారన్న భారత్ వ్యాఖ్యలతో సిద్ధార్థరెడ్డికి కొంత ఇబ్బందే. చేతనైతే వచ్చే ఎన్నికల్లో కర్నూలు టికెట్ తెచ్చుకుని తనపై గెలవాలని మంత్రి టీజీ భరత్ వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి సవాలు విసిరినా సమాధానం లేదు. ఇంతకాలంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్, మంత్రి భరత్ మధ్య పలు అంశాలపై జరుగుతున్న మాటల యుద్ధానికి ఇప్పుడు సిద్ధార్థరెడ్డి తోడవడంతో రాజకీయ అగ్గి రాజుకుంది. కర్నూలు వైసీపీలో ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ మధ్య నెలకొన్న విభేదాలతో పార్టీ క్యాడర్ చెల్లాచెదరవుతోంది. కొందరు మంత్రి భరత్ సమక్షంలో తెలుగుదేశంలో చేరుతున్నారు. దీనిని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మంత్రిపై బురద జల్లుతూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారంటూ కర్నూలు టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. వర్గపోరుతో వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో నెగ్గడం కష్టమని తేలిపోయిందన్న విశ్లేషణలున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకు వైసీపీ నేతలు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. మంత్రి భరత్ ప్రోద్బలంతో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతూ వేధిస్తున్నారన్నది ఫ్యాన్ పార్టీ నేతల ఆరోపణ. ఉనికి చాటుకునేందుకు వైసీపీ భవిష్యత్తులో ఇంకెన్ని జిమ్మిక్కు రాజకీయాలకు తెరతీస్తోందో చూడాలి.